మా సాధ్వీన అనుభవంలో ఉన్న భూమిని వదులుకోవాల్సిందేనా అంటూ కుప్పం నియోజకవర్గం గూడుపల్లి మండలం గుండ్లసాగరం పంచాయతీకి చెందిన మిద్దూరు గ్రామంలో కాపురం ఉంటూ అన్నమలై పద్మ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కథనాంతరం మేరకు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మిద్దూరు గ్రామ పరిధిలో తమ కుటుంబం సభ్యులకు సంబంధించి సుమారు 60 సంవత్సరాలుగా 2 ఎకరాల సాగు భూమి ఉందన్నారు. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, తమ కుటుంబానికి వేరే జీవనాధారం లేదని, కనీసం ఉండటానికి సొంత ఇల్లు సైతం లేకపోవడంతో తమ ఆధీనంలో ఉన్న భూమిలో ఆవుల షెడ్డు నిర్మించుకొని అందులోనే జీవనం సాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఇలా ఉండగా గత ప్రభుత్వ హయాంలో తమ స్వాధీనంలో ఉన్న భూమిలో సుమారు 50 సెంట్ల స్థలంలో గోడౌన్ నిర్మాణం ప్రభుత్వమే చేపట్టిందని, ఈ నిర్ణయంపై అభ్యంతరం తెలిపిన సమయంలో సదరు భూమి డికేట్ కావడంతో అనుభవదారులైన వారికి ఎట్టి అధికారం లేదని, కావున గోడౌన్ నిర్మాణానికి కొంత స్థలం ఇస్తే మిగిలిన భూమికి ప్రభుత్వం నుండి డికేటి పట్ట ఇప్పిస్తామని అప్పటి ప్రభుత్వం అధికారులు నమ్మించినట్లు వారు తెలిపారు. మాకు ఒక ఖాళీ లేదు, అన్ని కూడా రికార్డింగ్ బాగా చేసి కొసుగెట్టానికి ఈ రోడ్డు తను ఇంకా ఆ టెంకాయ చెట్లు పెట్టినామా లాస్ట్ అతను ఇంకా ఇతను ఇంకా ఇట్లా వాళ్ళు అక్కడి ఇంకా ఉన్న దానికి వచ్చి వాళ్ళు కొంచెం తీసుకొనేసి వాళ్ళు షెడ్ కావాలంటే మాకేమి చెప్పకుండానే మా అనుభవంలో కరుపుని చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టించమే వచ్చి గవర్నమెంట్ వాళ్ళే మమ్మల్ని దౌర్జన్యంగా వచ్చి దాని అంతా తోసి దెబ్బేసి మా ఇది డీకేటీ కదా మీకేం పట్టలేదు ఆధారం లేదు అని చెప్పి తీసుకొని వాళ్ళు మాకేం చెప్పకుండానే వాళ్ళే అంతా కొలుసుకొని వాళ్ళే రిజిస్టర్ చేసుకొని పట్టాలు చేసుకొని ఆయనకు వచ్చి మమ్మల్ని అంత దౌర్జన్యంగా వచ్చి వాళ్ళు దాన్ని తీసుకోపోయింది. అన్నాక మీకు అవి మిగిలింది మేము ఇచ్చేస్తామండి 50 సెంట్లు మేము. సార్ మాది గుడిపల్లి మండలము కానపల్లి పంచాయతీ. ఇక్కడ వచ్చి పంచాయతీ చైర్మన్ అయిండేది. దీన్ని వచ్చి మేము సాగు చేసుకుంటా ఉండేది 60 ఏళ్ళుగా. 2 ఎకరాల భూమి ఇది. 2 ఎకరాల భూమిలో మాకు తెలియకుండా 50 సెంట్లు చేసుకొని వేసిండారు గవర్నమెంట్ వాళ్ళు. ఏమో చెడ్డు కావాలనేసి మాకు తెలియకుండా చేసుకొని వేసిండారు. ఆయన కావాలని చెప్పి దౌర్జన్యంగా మేము కర్పూరం చెట్లు మామిడి చెట్లు అంతా పెట్టింటిమి. దాని అంతా వచ్చి దెబ్బీసరి చేసుకోండి మీకు చేసిస్తాము, ఉండేదానికి మేము పట్టా తీసిస్తాము, ఇది గవర్నమెంట్కి సంబంధించింది, ఈ అన్న మీకు ఉపయోగం పడుతుంది అని వచ్చి మాకు చెప్పి మేము గలాట్ పడిన దానికి మీకు ఒక మనిషికి ఉద్యోగం తీసిస్తాము ఈడ ఉంటే అని చెప్పారు సార్. సరే మేము వాళ్ళు కట్టుకొని ఇక్కడ వదిలేసి పోయిసిరి. అప్పుడే మేము ఇక్కడ కొసుగడ్డి పెట్టుకొని సాగు చేస్తా ఉంటుంది. వాళ్ళు కట్టుకుంటా ఉన్నట్లే మేము చేస్తా ఉంటుంది. వాళ్ళది ఉంది అన్నప్పుడు మమ్మల్ని వీడు చేయొద్దండి అని చెప్పాలి కదా సార్. వల్ల ఏమి చెప్పలేదు. సరే వాళ్ళు కాంపౌండ్ అన్నా వాళ్ళు వేసుకోవాలి కదా, వాళ్ళకి 50 సెంట్లు అంటే మాకు ఈడదాకా ఉంది అని చెప్పి కాంపౌండ్ వేసుకోవాలి కదా, ఏమి చెప్పలేదు. మేము చేసుకుంటే వాళ్ళు గమ్మ ఉండ్రి. మేము 50 సెంట్లు అయ్యేది దానికి వాళ్ళు ఏం చెప్పారంటే మాకు 30 సెంట్లు మాకు అయ్యే మాత్రం తీసుకొని మిగిలింది వదిలేస్తాం మీరే చేసుకోండి అండ్రి. మేము చేసుకుంటానే ఉంటుంది. ఇప్పుడు షెడ్ మేము ఆవులకు షెడ్ కట్టుకుంటే వచ్చి దెబ్బేయాలంటారు. ఇల్లు లేదు మాకు. మేము అది అప్పు సొప్పు చేసి పొదుపుల్లో దుడ్లు ఎత్తుకొని చేసుకోండి సార్. మేము ఇది చేసుకుంటే ఇప్పుడు దెబ్బేయాలని వస్తా ఉన్నారు సార్. వాళ్ళు మీకేం ఆధారం ఉంది అని అడుగుతారు. మాకేం ఆధారం అందరితో తిరుగుతూ ఉన్నాము. ఎవరును అద్దె వస్తాం పండి అద్దె వస్తాం పండి అంటే ఆ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది, ఎంఆర్ఓకి అర్జీ ఇస్తుంది, సబ్ కలెక్టర్కి అర్జీ ఇస్తుంది. అందరూ అట్లే చెప్తున్నారు సార్. ఇది సార్ చదువులేదు సార్. ఇది మాకు తెలీదు. ఇది ఎప్పుడు కట్టిండేదేమని మా మామగారు కట్టిండే సార్. అది ఎప్పుడో రామారావు గారు ఆయన పెద్ద ఆయన ఉన్నప్పుడు అప్పుడు కట్టిండే సార్. ఇది మాకు తెలీదు. మాకు దీనికి పట్టాలు లేదని కూడా మాకు తెలియదు సార్. మా మామగారు ఆధీనంలో ఉండింది. మాకు ఈ మధ్యన వాళ్ళు షెడ్డుకు వచ్చినప్పుడు ఇంకానే మాకు తెలిసింది దానికి ఉంది అనుకునే ఉంటుంది మేము. నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారికి.
మాకు దీన్ని తెప్పించి మాకు యావది లేదు. మాకు ఉన్న దాంట్లో ఏమో ఆఫీస్కి అని చెప్పి 50 సెంట్లు అని చెప్పి తీసుకొని 30 సెంట్లు అని చెప్పి తీసుకొని 50 సెంట్లు చేసుకొని వేసినారు. మేము సాగు చేసుకుంటా ఉండే దాంట్లో మేము షెడ్ కట్టుకుంటే ఇప్పుడు దెబ్బేలా అని చెప్పేసి మమ్మల్ని గలాట్ పెట్టి ఎంఆర్ఓ వాళ్ళ ఆర్ఐ వాళ్ళంతా అధికారులంతా వచ్చి గలాట్ పెడతా ఉండరు. మాకు దీన్ని తెప్పించి ఇంకేవది లేదు. మాకు గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏమీ లేదు. దీనికి తప్ప యారే భూమి లేదు మాకి. దీనికోసమే మేము 60 ఏళ్ళు ఇంకా అప్పుడు పెద్ద అయినా మీ మామగారు ఉన్నప్పటి ఇంకా మా మామగారు చేసుకోండేది. అప్పుడు కందాయం పెట్టిండారు. అప్పటి ఇంకా మా ఆధీనంలో ఉండేది. మమ్మల్ని దపాయించి వాళ్ళు పెరుక్కో ఉండరు. ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నప్పుడే పెరుక్కో ఉండేది మా దగ్గర వాళ్ళు దపాయించి. ఇప్పుడు వీళ్ళు వచ్చి 70 ఏళ్ళు అంటా ఉండరు. మేము అప్పులు చేసి గ్రూపుల్లో డబ్బులు ఎత్తి మేము అప్పు చేసి ఆవులు తీసుకొని ఆ ఆవులకు మాకు ఇల్లు లేని దానికి మేము షెడ్ వేసుకున్నాము. దాంట్లోనే మేము కాపురం ఉన్నాం సార్ పక్కలో. మీరే మాకేమన్నా న్యాయం చేకూర్చాలి సార్. మాకు ఇంక ఎవరు దిక్కులేదు. మీరే మాకు న్యాయం చేయాలి సార్. లేదంటే మేము ఆవులు జనాలు అంతా మేము మీరే చచ్చిపోతాం సార్. ఏమన్నా మేము ఆత్మహత్య చేసుకుంటాము. మీరే మమ్మల్ని కాపాడాలా. మీకే దండం పెడతా ఉన్నాం సార్ మేము.